వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మొత్తం, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈ వారం చాలా సానుకూలంగా, సావకాశంగా, సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు చేయకున్నా దానికి సంబంధించిన ప్రణాళికలను వేస్తారు. మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో చక్కగా వెసులుబాటు అనేది ఉంటుంది. సమకూరుతాయి, ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ లాంటివి చక్కగా చేసుకోవచ్చు. చక్కటి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యకు సంబంధించి నూతన నైపుణ్యాలను నేర్చుకోవటం, కొత్త విషయాలను నేర్చుకోవటం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన సమయం అని చెప్పవచ్చును. అండ్ విద్యార్థులు చాలా చక్కగా ముందుకు వెళతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాల్లో ఉన్నవారు సంతృప్తికరంగా తమ తమ పనులలో ముందుకు వెళుతూ ఉంటారు. చేస్తున్న పనులు కూడా చకచక ముందుకు వెళతాయని చెప్పవచ్చును. ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరిలో ఒకరి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. కొంచెం చిన్న బెంగ అనేది ఉంటుంది వృషభ రాశి వారికి, తల్లి కానీ తండ్రి కానీ సంబంధించిన ఆరోగ్యపరమైన విషయం. ఇకపోతే సంతానపరమైన విషయంలో కొంచెం ఓపిక అనేది అవసరం. వాళ్ళ ఆరోగ్యం పట్ల కానీ, ఒకవేళ ఇంట్లో ఎవరైనా గర్భవతులుగా ఉంటే కానీ, సో వారి విషయంలో కొంచెం జాగ్రత్త, కొంచెం ఓపిక అనేది అవసరము. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి విద్య, ఆర్థికము, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం అన్ని విషయాల్లోనూ కూడా సానుకూలంగా ఉంది. అలాగే వీరు ప్రమోషన్స్ కోసం ఏమైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. అలాగే కొత్త స్కిల్ సెట్ని నేర్చుకొని కొత్త అవకాశాలు, ఉద్యోగ అవకాశాల కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. మరియు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో కూడా చక్కటి పురోగతి ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. సో మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి ఈ వారము అనుకూలమనే చెప్పవచ్చును. ఈ వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయటము, నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయటం అనేది చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరియు అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుంది.